మొట్టమొదటిగా దేవాతి దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయించుకుంటున్నాను. उसके बाद में फादर प्रभाकर उनको भी धन्यवाद देना चाहता हूँ कि उनके द्वारा आज मैं यहाँ पर आया हूँ और यहाँ का लोकल चर्च का पास्टर्स उनको भी धन्यवाद देना चाहता हूँ कि वो मुझे आज यहाँ पर थोड़ी समय प्रभु का वचन प्रचार करने के लिए समय दिए हैं. అలాగనే మరి ప్రభాకర్ సార్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆయనతో కలిసి లేక నన్ను వెంట పెట్టుకొని ఆయనతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగనే మరి చర్చి యానివర్సరీ సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మీ మధ్య వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేసిన దాన్ని బట్టి ప్రభువుకును అలాగనే వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. और यहाँ पर उपस्थित प्रभु का श्रेष्ठ दासों को और अलीशिया को भी मैं धन्यवाद देना चाहता हूँ. यहाँ पर सारी उपस्थित भाई बहन और प्रभु का दासों को मैं यीशु मसीह का नाम से जय मसीह की बोलता हूँ. అలాగనే మరి ఆయా ప్రాంతంలో నుండి వచ్చిన దైవజనులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే సంఘ బిడ్డలు, విశ్వాసులు, దేవుని ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు చెప్తున్నారు దైవజనులు, మీరు కూడా వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. आया महान परमेश्वर का उपस्थिति में जाए और थोड़ी प्रार्थना के साथ वचन की शुरुआत करें. రండి, దేవుని యొక్క అద్భుతమైన సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని వినడానికి ప్రార్థనతో మనము వాక్యంలోనికి వెళదాం. प्रभु हम आपका धन्यवाद करते हैं आपका उपस्थिति के लिए. प्रभु तू अद्भुत काम कर, यहाँ पर 100 परिस्थिति को तू बदल दे. प्रभु तेरा उपस्थिति यहाँ पर है, हम विश्वास करें. पवित्र आत्मा आपका मौजूद यहाँ पर होने पाए. पवित्र आत्मा को अद्भुत कार्य कर. तेरे हाथ में हम समर्पण होते हैं. तेरा वचन से हमसे सीखा, समझा और तू बातचीत कीजिए. यहाँ का क्या जरूरत है प्रत्येक विषय तू जानता है. खुदावा तेरी इच्छा के अनुसार तू कार्य कर. सब प्रकार डिस्टर्ब करने वाली आत्मा को हम यीशु के नाम से आज्ञा देते हैं, जाती रहे. ये भवन का चारों ओर स्वर्गदूतों को बढ़ा दे. पवित्र आत्मा को उपस्थिति से जगह भर जाए. प्रभु तेरा धन्यवाद करते, हमको सुनने और समझने की शक्ति प्रदान कर. प्रार्थना प्रभु यीशु मसीह के नाम से, आमीन. आमीन, आमीन, आमीन. हालेलुया, 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 हालेलुया. ये बड़ा सौभाग्य की बातें हैं कि मैं दिल्ली से आकर आपका बीच में खड़ा हूँ. చాలా సంతోషకరమైన సమయము, సందర్భం అని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ మధ్య నిలిచి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. परमेश्वर का इच्छा है कि मैं आज यहाँ पर रहूं आपका बीच में. దేవుని చిత్తమై ఉన్నదేమో నేను మీ మధ్య ఈ ప్రాంతంలో ఉండి దేవుని వాక్యాన్ని అందించడానికి. कभी कभी हम सोचते हैं कि हमारा जीवन में क्यों परेशान और दुख आती है. చాలాసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాము, ఎందుకు మన జీవితాలలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయని. बहुत प्रार्थना करने के बावजूद भी, बहुत हम चर्च में आने के बावजूद भी और हमारा जीवन में कई बार दुख और समस्या बनी रहती है. కొన్నిసార్లు మనం ఎక్కువ ప్రార్థన చేసినప్పటికీ, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపినప్పటికీ కొన్ని పరిస్థితులు మన జీవితంలో వస్తూ వెళుతూ ఉన్న ఆ సమస్యలను బట్టి మనము కొన్ని పరిస్థితుల వల్ల ఆలోచనలో చూస్తూ ఉంటాం, ఆలోచనలో పడి ఉంటాము. कई बार हम समझ नहीं पाते, हम इतना प्रार्थना करता हूँ तो भी मैं प्रभु को क्यों सुन नहीं पा रहा हूँ. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, ఈ సమస్యలో నుండి నేను ఎందుకు బయట పడలేకపోతూ ఉన్నాను అని. आप प्रार्थना कर रहे हैं, सही है, बहुत प्रार्थना कर रहे, उपवास भी कर रहे, लेकिन कुछ भी सुनाई नहीं देता है. सब कुछ ठप गया है, सब कुछ चुप है. చాలాసార్లు మనం ప్రార్థన
అలాగనే ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాము. అయినను నా ప్రార్థనకు జవాబు రావట్లేదా, లేకపోతే ఎందుకు నా పనులు జరగట్లేదు అనే చాలాసార్లు మనము దిగులు చెందుతూ ఉంటాం. कई बार हम जानते हैं हमारे अंदर में छिपा हुआ पाप हमको परमेश्वर से आवाज सुनाई नहीं देता है। కొన్నిసార్లు మనం ఆలోచించము, మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదు అని అంటే మనలో ఎక్కడో ఏ కోణములోనో ఎక్కడో ఏ పాపము దాగుకొని ఉన్నది. ఆ పాపమును బట్టి మన ప్రార్థనలకు జవాబు రాకపోవడము, మన సమస్యల నుండి మనం పడకపోవడము అని. पाप छिपके रहेगा, प्रकाश नहीं होगा। का अपराध छिपके रहेगा, मालूम भी नहीं होगा। ऐसा हमारा जीवन में कभी कभी हम खुद को भी समझ में नहीं आता है कि मैं कैसे जीवन जी रहा हूँ। చాలా సార్లు మన జీవితంలో అనేకమైన ఆ పాపములు ఎక్కడో ఒక చోట దాగుకొని ఉంటాయి. దానిని మనం గ్రహించము, దానిని మనము ఆలోచించము. యథావిధిగా ఆ ప్రార్థన చేస్తున్నాం కదా, జీవితాన్ని జీవిస్తున్నాం కదా అని మనం ముందుకు వెళతా ఉంటాం. मत्ती उसका 23 अध्याय उसका 25 पद को अगर हम पढ़ते हैं तो वहां पर लिखा है, तुम कोटोरा को बाहर साफ करे, अंदर साफ करो। ఒకసారి మనం మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుతాం చూడండి. हम పాత్రను బయట మాత్రమే కడుగుతూ ఉంటాం కానీ లోపల మనము కడగము అని అక్కడ రాయడం మనం చూస్తాం. हम बाहर साफ करना पसंद करते हैं। మనం ఎక్కువ శాతము బయట శుభ్రతను లేక కడగబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. लेकिन अंदर साफ करना है, हम खुद को देखना है। अगर खुद हम साफ है, खुद को अगर तैयार किए हैं, तब जाकर हम बार बता सकते हैं। అయితే మనం బాహ్య రూపాన్ని బయట శుభ్రంగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ లోపల అంతరంగములో ఉన్న పాపమును తప్పును తప్పిదములను కడుగుకోవాలి అని చాలా సార్లు మనం గ్రహించము. मैं एक व्यक्ति के विषय में आपको कहना चाहता हूँ, सब जानते, बहुत अच्छा जानते हैं। संडे स्कूल बच्चे भी उनको बहुत परिचय योना के बारे में। చాలా సార్లు మనం చదువుతూ ఉంటాం, విని ఉంటాం. ఈవెన్ సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు యోనా పుస్తకంలో యోనాను గురించిన విషయాలు. उसका एक अध्याय, उसका एक और दो पद को अगर हम पढ़ते हैं, एक का एक में अगर हम पढ़ेंगे, మొదటి అధ్యాయం యోనా గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 1-2 వచనాలలో మనం చదివినప్పుడు చదవగలిగిన వారు త్వరగా తీసుకొని योवा का वचन अमित के पुत्र योना के पास पहुंचा। उठकर उसे बड़े नगर निनिवे को जा और उसके विरुद्ध प्रचार कर, क्योंकि उसकी बुराई मेरी दृष्टि में बढ़ गई है। చదువుతారా? ఆ వచనాన్ని చదవండి అమ్మా. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనక నీవు లేచి నినివే మహాపట్టణంలోనికి పోయి దాని దుర్గతిని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి చాలండి. 3 ఆ 3వ వచనం కూడా చదవండి. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణముకు పారిపోవలనని యోనా ఎప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేపిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. परमेश्वर का धन्यवाद हो कि आपका बीच में परमेश्वर ये कहता है कि तुम परमेश्वर से मत भागना। దేవుని సన్నిధిలో నుండి
మనము యోనాలాగా పారిపోయే వారంగా కాకూడదు అని మనం చదువుతూ ఉన్నాము. वे कलिसिया अगर बढ़ोतरी होना है तो हम परमेश्वर से भागना मत, परमेश्वर के साथ रहना सीखना होगा। సంఘము ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని అంటే యోనాలాగా మనం పరిగెత్తడం కాదు, కానీ మనము దేవునితో ఉంటూ దేవునితో నడిచే అనుభవంలో ఉంటే సంఘం అభివృద్ధి చెందుద్ది. योना ने परमेश्वर का आवाज तो सुनी, परमेश्वर से हाँ तो बोला, लेकिन परमेश्वर का बातों को नहीं माना, परमेश्वर की आज्ञा को नहीं माना और वो परमेश्वर से दूर भागना शुरू किया। దేవుని వాక్కు యోనా దగ్గరికి వచ్చినప్పుడు యోనా దేవుని వాక్కుని విన్నాడు, కానీ దేవుని వాక్కుకు లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా దేవునికి దూరంగా పారిపోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. परमेश्वर का आज्ञा को तोड़ना ही पाप है। దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. कई बार हमको लगता है कि मैं क्या पाप कर रहा हूँ, लेकिन आप सोचो कई बार हम हमारा जीवन में बहुत से ऐसे पाप होती है कि हम समझ नहीं पाते हैं। చాలా సార్లు మనం ఏవో మాట్లాడుతూ ఉంటాం, కానీ మనం ఏం మాట్లాడుతున్నామో ఏమి చేస్తున్నామో మనకు కొన్నిసార్లు అర్థం కాదు. కారణం ఏమిటి అని అంటే మనలో ఉన్న అక్కడక్కడ దాగి ఉన్న లేక అంతరంలో దాగి ఉన్న పాపము వలన మనం ఆ విధంగా చేస్తామనే మాటలు మనం చూస్తా ఉన్నాం. कई बार छोटा छोटा झूठ बोलते हैं, लालच करते हैं, लोभ करते हैं, ये भी परमेश्वर से हमको धीरे धीरे दूर की ओर ले जाती है। కొన్నిసార్లు మనం చిన్న చిన్న అబద్ధాలే ఆడుతూ ఉంటాము, కొన్నిసార్లు మనల్ని మనము ఆ మోసపూరితమైన ఆ పరిస్థితిలోనికి వెళుతూ ఉంటాము. అవే మనకు దేవునికి దూరంగా చేస్తాయి. परमेश्वर का कहना है कि इस कलिसिया को परमेश्वर कहता है, मुझसे मत भागो, मैं तुमको आशीष दूंगा। దేవుడు సంఘమునకు తెలియజేస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నాతో మీరు దూరంగా పారిపోకుడి, మీరు నా యొద్ద ఉండుడి అని. योना को मालूम नहीं था कि आने वाले उसका निनिवे को जाने से क्या होगा और आने वाले समय में निनिवे में क्या करने जा रहे, परमेश्वर को मालूम नहीं है। యోనాకు తెలియదు నినివే పట్టణంలో ఏం జరగబోతా ఉందో, నినివే పట్టణం గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడో ఆ విషయాలను అతను అంతగా అశ్రద్ధ చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. निनिवे का परिस्थिति को देखकर डर कर वो वहां से भागना शुरू किया है। నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితిని ఎరిగి అక్కడి నుండి ఆయన వారి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. वो डर के वहां से भाग रहा है। అక్కడి నుంచి భయపడి అతని పారిపోతున్నాడు. डर हमको परमेश्वर का करीब में आने नहीं देता है। చాలా సార్లు భయం అనేది దేవుని సన్నిధికి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా పారిపోయేటట్లుగా చేస్తూ ఉన్నది. डर परमेश्वर अरे हमारा बीच में एक दीवार खड़ी कर देती है। భయం అనేది దేవునికి మనకు మధ్యలో ఒక గోడలాగా నిలబడుతుంది. परमेश्वर की आवाज को सुनने में रोकती है। దేవుని యొక్క వాక్కును, శబ్దమును, మాటను వినడానికి ఆ భయం అనేది ఒక గోడలాగా నిలబడుతూ ఉంటుంది. डर के साथ सेवकाई करना सफलता नहीं मिलती है। భయముతో మనం ఏదైనా పని చేస్తే, సేవ చేస్తే అది నిజంగా మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండదు. डर के साथ प्रार्थना करना परमेश्वर को सुन नहीं पाओगे। భయం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే అది దేవుని యొద్దకు చేరదు. इसलिए हमारा जीवन से डर को निकालना होगा। అందుకనే మన జీవితంలో నుండి ఆ భయాన్ని మనం తీసివేయడానికి ప్రయత్నం और చేస్తున్నాం. ये डर ही योना को तरशीश को और ले जा रही है। ఆ భయమే యోనాని తర్షీషుకు పారిపోయేటట్లుగా చేస్తా ఉన్నది. परमेश्वर इस कलीसिया के लिए योजना को बना चुका है। ఈ సంఘానికి దేవుడు ఒక ఆలోచన లేక ఒక ఉపయోగాన్ని చేయడానికి शायद यहाँ का ఇష్టపడుతున్నాడు. पासवान को मालूम नहीं होगा, क्या आप लोग को मालूम नहीं होगा कि यहाँ पर परमेश्वर क्या करने वाला है। బహుశా దేవుని సేవకునికి అలాగనే సంఘమైన మీకు తెలియకపోవచ్చు ఇక్కడ దేవుడు ఏ కార్యము हो చేయబోతున్నాడో. सकता है यहाँ का परिस्थिति बड़े दुरंदर हो, यहाँ का परिस्थिति बड़े खराब हो, वहाँ का परिस्थिति हमारा विरुद्ध में हो, लेकिन प्रिय चर्च, आप परमेश्वर पर विश्वास करो और परमेश्वर के साथ स्थिर रहकर प्रभु की आवाज को सुनने वाला बन जाओ। అలాగనే
ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులను వ్యతిరేకంగా ఉన్నాయేమో, దేవుని నిజంగా ఆ భయపెట్టే పరిస్థితులు ఉన్నాయేమో. కాబట్టి సంఘము భయపడకుండా దేవునితో కలిసి నడవాలనే విషయాలను మనం చూస్తా ఉన్నాం. जब हम दिल्ली में सेवकाई शुरू किए उस टाइम में बहुत सारे समस्या हमारा जीवन में आना शुरू हुई। మనము దేవుని పరిచర్యను ప్రారంభించినప్పుడు అనేక సమస్యలు మన ఎదుట నిలబడ్డాయి అని నేను అనుభవంతో చెప్తున్నాను. और उस समय में फादर प्रभाकर भी हमारा साथी थे। ఆ సమయాలలో దైవజనులకు వచ్చిన సమస్యలు వచ్చినప్పుడు ఎదురైనప్పుడు ఆ సమయంలో దైవజనులు దేవుని దాసులు ప్రభాకర్ సార్ గారు కూడా నాతో ఉన్నారు. एक दिन रात को 9 बजे से लेकर 12 बजे तो खड़े खड़े रोड में एक व्यक्ति के साथ हम बातचीत करते करते रात 12 बज गया। ఉదయం నుంచి 9 గంటల నుండి 12 గంటల వరకు ఆ రోడ్డు మీద నిలబడి మాట్లాడుతూ అలాగనే సమయం గడిచిపోయింది సాయంత్రం వరకు. उन्होंने कहा ये जगह को छोड़कर चले जाओ, नहीं तो पहला लाठी में मेरा आपके ऊपर होगा, उसके ऊपर सारे पब्लिक का होगा। చూడండి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేకపోతే మొదట ఆ కర్ర దాడి నీ మీదనే పడుతుంది అని చెబుతూ వస్తూ ఉన్నారు. लेकिन फादर प्रभाकर वो प्रभु में बड़े मजबूत है। కానీ ప్రభాకర్ సార్ గారు ప్రభువులో దేవుని సేవలో చాలా గట్టివారుగా ఉన్నారు. हम मिलकर वहां पर प्रार्थना करते रहे, डट के हम प्रार्थना करते रहे, प्रभु पर विश्वास रख के प्रार्थना करते थे, डर हमारा जीवन में नहीं था। నన్ను బలపరుస్తూ ఆయన ధైర్యంగా ఉంటూ కలిసి ప్రార్థన చేసే వాళ్ళము, సేవ చేసే వాళ్ళము. ఆ భయము దూరం చేస్తూ దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాము. मैं परमेश्वर से विश्वास करता था, तू अगर मुझे भेजा है तो तू काम करेगा। నేను విశ్వసిస్తూ ఉన్నాను, ప్రభువా నీవు నన్ను ఇక్కడికి నడిపించావు గనక నీవే నాకు సహాయం చేసి వాడుకుంటావని. परमेश्वर आपको चुना है तो, परमेश्वर आपको बुलाया तो परमेश्वर का हाथ में समर्पण होते जाओ। इस कलीसिया दिन प्रतिदिन बढ़ना आप देख पाएंगे। నిజంగా దేవుడు మనల్ని ఎన్నుకుంటే, దేవుడు మనల్ని పిలిస్తే, మనము దేవుని సన్నిధిలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఆ దేవుని సన్నిధిలో ధైర్యంగా మనం निर्गमन 14 का 14 पद को हम पढ़ेंगे। निर्गमन 14 का 14। నిర్గమకాండము 14 అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుదాం. చూడండి, वहां पर लिखा है, ये मैं पढ़िए अब पढ़िए। చదవండి. నిర్గమకాండము 14 అధ్యాయం 14 వచనం. యెహోవా నీ పక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. यहोवा आप ही तुम्हारा लिए लड़ेगा, इसलिए तुम चुपचाप रहो। యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. परमेश्वर आपके लिए लड़ने वाला है। దేవుడు మన పక్షాన యుద్ధం చేయవాడుగా ఉన్నాడు. आप चिंता मत कीजिए, మీరు చింత పడవద్దు, कभी भी आप डरना मत, మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు. क्योंकि परमेश्वर आपके लिए संघर्ष करेगा। ఎందుకనంటే దేవుడే మీ మధ్య యుద్ధమును చేయవాడుగా ఉన్నాడు. परमेश्वर के आपके लिए लड़ेगा। దేవుడే మీ పక్షాన యుద్ధం చేయవాడు. जब परमेश्वर आपके लिए खड़े होता है तो आप क्यों चिंता करते हैं? దేవుడే మీ పక్షాన నిలబడినప్పుడు మీరు ఎందుకు చింతిస్తూ ఉన్నారు? लेकिन एक बात ध्यान रखो कि आप परमेश्वर से दूर भागना मत। కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, భయమును భయపడి దేవునికి దూరంగా अगर పారిపోవద్దు. दूर भाग रहे उसका मतलब परमेश्वर आपके साथ नहीं होंगे। మీరు భయపడి దూరంగా పారిపోతున్నారు అని అంటే మీరు గమనించండి, దేవుడు మీతో లేడు అని. परमेश्वर के साथ जुड़े रहना है। దేవునితో మనము కలిసి
నడవాలి, లేక కలిసి పోవాలి, వెళ్ళాలి. परमेश्वर आपके लिए लड़ने वाला प्रभु है। దేవుడు మన పక్షాన యుద్ధం చేయవాడుగా ఉన్నాడు. आप खुद लड़ने के लिए कोशिश मत कीजिए, प्रभु का हाथ में समर्पण कीजिए। నీవు నీ స్వతహాగా యుద్ధం చేయడానికి పోరాడడానికి వెళ్ళొద్దు గాని कोई भी దేవుని సహాయాన్ని కోరుకొని कोई भी परिस्थिति आपका जीवन में क्यों ना आए, ఏ పరిస్థితులైనా నీ జీవితంలో వచ్చినా ऐसे परिस्थिति को परमेश्वर का हाथ में दो। प्रभु से बोलो, प्रभु तू मेरे लिए लड़ने वाला परमेश्वर है। అలాంటి సమస్యలలో దేవునితో చెప్పండి, ప్రభువా నీవే నా పక్షాన పోరాడువాడుగా ఉన్నావు. योना परमेश्वर से दूर भाग रहा था और आराम से जाकर जहाज में सोया है। యోనా చూడండి, దేవునితో దూరంగా పారిపోయి ఎక్కడో ఒక ఓడలో నిద్రపోతూ ఉన్నాడు. लेकिन समय आया, जहाज पानी में डूबना शुरू किया। సమయం వచ్చింది, ఆ ఓడ ఆ సముద్రంలో మునిగిపోతూ ఉన్నది. लोग जो बहुत कोशिश करे कि जहाज को आगे बढ़ाने के लिए, कैप्टन बहुत कोशिश करे, हो नहीं पा रहा है। చూడండి, అక్కడ ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా ఓడను తాను కాపాడుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. लोग कह रहे कि शायद जहाज में भारी होने के कारण डूब रहा है, इसलिए लोग अपना अपना सामान निकाल कर फेंकना शुरू किए। ఆ ఓడలో ఉన్న అనుకుంటున్నారు, మా సామాన్ల వల్ల, మా వస్తువుల వల్ల ఓడ బరువెక్కి మునిగిపోతుందేమో, ఆ వస్తువులన్నీ కూడా పడివేద్దాం, తీసివేద్దాం, సముద్రంలో పడేస్తున్నారు। कई वो प्रिय सबक लोग हम भी समझ नहीं पाते, हम परमेश्वर से दूर भागने के कारण शायद हमारा जीवन से कलीसिया उन्नति नहीं हो रही है। कलीसिया में लोगों का जीवन में परेशानी आना शुरू हो रहा है। लोगों का जीवन में बहुत सारे बहुत सारे बात हो रही है जो हम खुद ही समझ नहीं पा रहे। చాలా సార్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము అర్థం చేసుకోము, గ్రహించము దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆ విషయాలలో మనం చాలా బలహీనులుగా ఉంటాం। क्योंकि हम अपना इच्छा से सेवकाई कर रहे हैं। చాలా సార్లు మన ఇష్ట ప్రకారంగా మనం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం। परमेश्वर की आवाज को सुनते हुए, परमेश्वर की आज्ञा को मानते हुए सेवकाई करते जाए। प्रभु कहता है मैं तुम्हारे लिए लड़ूंगा। దేవుని మాట వింటూ, దేవునితో నడుస్తూ, దేవునితో కొనసాగుతూ ఉంటే దేవుడే చెప్తాడు, నేను నీ పక్షాన పోరాడతాను అని। हमारा चर्च में ये हफ्ता नहीं, पिछले हफ्ता में एक ऐसे प्रॉब्लम हुई कि वहाँ का कुछ लोग वो चर्च होने नहीं दिए, बोले चर्च करने नहीं देंगे। और हम पिछले हफ्ता चर्च में सारे मिलकर संडे आराधना नहीं कर पाए। अलग अलग ग्रुप करके 4-5 परिवार एक जगह, 4-5 परिवार एक जगह करके कम हम लोग 7 ग्रुप करके संडे में प्रार्थना करें। చూడండి, దేవుని దాసుల యొక్క సంఘములో గత వారం కాక అవతల వారంలో జరిగింది, కొందరు ఆరాధన జరగనీయకుండా అడ్డుపడ్డారు। అయితే వారు ఏం చేశారు అనంటే 7 గ్రూపులుగా విడిపోయి వారి యొక్క స్థానాల్లో వారు దేవుని ఆరాధిస్తూ వచ్చారు। అలాంటి పరిస్థితి